నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, అదందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమయ్యింది, కాంగ్రెస్లో స్టార్ట్ అయిన పొలిటికల్ అడుగులు తెలుగుదేశం వైపు ఎలా మళ్ళాయి, ఎన్టీఆర్ గారి అల్లుడుగా ఎలా మలుపు తిరిగారు, ఆ తర్వాత ఏపీ పగ్గాలు ఎలా చేపట్టారు, అక్కడి నుంచి ఆయన జీవితంలో జరిగిన మలుపులు అనేక మనందరికీ తెలిసిందే. మరి మొదటి చరిత్ర అనేది ఆ మలుపు తిప్పిన అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. సిబిఎన్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనదంటూ ఒక మార్క్ రాజకీయం కావచ్చు, అనేక సెన్సేషన్స్కి, ఒక ఐటీ డెవలప్మెంట్కి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన రాజకీయ జీవితం మొదట ఎక్కడ ప్రారంభమైంది, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఏమేమి జరిగినాయి అనేది కాస్త కూస్తో తెలుగు ప్రజలకి తెలుసు కాబట్టి ఒక్కసారి మీ మాటల్లో ఆ చరిత్ర గురించి. విద్యార్థి రాజకీయాల నుంచి, ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి, ఎస్వి యూనివర్సిటీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ విద్యార్థి రాజకీయాల్లో ఆయన తనదైనటువంటి ప్రతిభా వ్యుత్పత్తుల్ని ప్రదర్శించారు. అట్లాగే ఆయన రంగస్థలం మీద కూడా రాణించిన కళాకారుడు, చాలామందికి తెలియదు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం ఏదైతే ఉందో చంద్రగిరి 1978 ఎన్నికలకి జనరల్ నియోజకవర్గంగా, అంత క్రితం తవణంపల్లె అని ఉండేది. ఆ తవణంపల్లె ఆ తర్వాత ఎస్సీలకు రిజర్వ్ అయింది. అంత క్రితం కూడా మన గల్లారుణ గారి తండ్రి పి రాజగోపాల్ నాయుడు గారు ప్రాతినిధ్యం వహించారు 2 సార్లు. ఆ తర్వాత మున్స్వామి గారు బంగారుపాలెం నియోజకవర్గం, తవణంపల్లె కాస్త బంగారుపాలెం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఈ బంగారుపాలెం ఎస్సీ తవణంపల్లి కాదు, ఒక సరికొత్త నియోజకవర్గం ఉంటే బాగుంటుందని పాటూరు రాజగోపాల్ నాయుడు గారే, ఆయన అప్పటి కాంగ్రెస్ దిగ్గజ నేతల్లో ఒకరు కాబట్టి జిల్లాలో, ఆయన దాన్ని ప్రపోజల్స్లో దాన్ని నుంచి చంద్రగిరిని నియోజకవర్గంగా తీర్చిదిద్ది మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారిని ఆయన విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి చాలా దూకుడుగా దుందుడుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుందని చెప్పి ఆయన ఎంపిక చేసుకుని ఆయనని రంగంలోకి తీసుకొచ్చారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే ఆవుల మోహన్ రెడ్డి గారిని తంబళ్ళపల్లి, వీళ్ళిద్దరినీ మొట్టమొదటిసారి అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ గారు చూసి కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ నిట్ట నిలువున చీలిపోయింది, 2గా విడిపోయింది. కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి, ఇందిరా కాంగ్రెస్ ఒకటి, అలా విడిపడిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఆవిడకి ఇక్కడ గెలిచి తీరటం, ఎందుకంటే అత్యధిక ఎంపీ స్థానాలు కావాలి, అధికారంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఇందిరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆవిడ ఉత్తర భారతదేశంలో తన ప్రభ చాటుకోవడానికి వీలవుతుందని ఆవిడ అసలు కనీవి నెరుగిన విధంగా ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించినటువంటి ఒక సమయం అది. ఆ సమయంలో ఆవిడ తిరుపతి నుంచి మదనపల్లికి వస్తున్నారు. మదనపల్లిలో శంకర్ రాజరత్నం గారిని, ఆయన డీసీసీ ఉపాధ్యక్షులు, వాళ్ళ ఇంట్లో ఆవిడ బస చేస్తున్నారు. ఆ సందర్భంగా ఏంటంటే అప్పటికి ఇంకా పార్టీకి సింబల్ రాలా. ఓకే. ఇందిరా కాంగ్రెస్ పార్టీకి ఆవిడ తిరుపతి వెళ్ళారు కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెలుపలికి వస్తూ, వెంకటేశ్వర స్వామి దర్శనం ఇలా ఆ చెయ్యి ఇలా ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి అభయహస్తం ఉండదు మనకి, ఇలా ఉంటుంది కదా. ఉంటే ఆవిడ ఎందుకు ఇలా ఉంది, అభయహస్తం ఎందుకు స్వామివారు చూపించడం ఆలోచిస్తూ వెలుపలికి వచ్చి మన పార్టీ చిహ్నం హస్తం అయితే ఎలా ఉంటుందని ఆవిడకి అనిపించింది. ఓకే. వెంకటేశ్వర స్వామిని చూసి అనిపించి వెంటనే ఎలాగైనా సరే ఢిల్లీకి ట్రంకాలు చేసి బూటా సింగ్ గారికి చెప్పిన తర్వాత ఆయన ఎలక్షన్ కమిషన్కి మాకు ఈ సింబల్ కావాలని పంపించాలి కదా, వాళ్ళు కోరుకుంటారు కదా సింబల్ అని. ఆవిడ మదనపల్లికి వచ్చేంతవరకు ఆవిడ ఒకనొక ఎగ్జైట్మెంట్లో మదనపల్లికి వచ్చారు. వచ్చి శంకర రాజరత్నం గారిలో బస్ చేసి ఫస్ట్ ఫోన్ ఉందా అని అడిగింది ఆవిడ. అంటే ట్రంకాలు ఢిల్లీకి బుక్ చేసి ఢిల్లీలో బూటా సింగ్ గారికి చెప్పి మరుసటి రోజు ఉదయం అప్పటికి అక్కడికి వెళ్ళినటువంటి చాలా అతి కొద్ది మంది విలేకరులకి ఆ విషయం తెలిసింది. దాంట్లో ఒకరు సి సుదర్శనం గారు, పెద్ద మనుషులు, తెలుగు జాతీయ పక్షపత్రిక. ఆయన వెంటనే ఏం చేశారంటే ఆయన తన ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఈవిడ అక్కడి నుంచి మిషన్ కాంపౌండ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ సభను ఉద్దేశించి ప్రసంగించాలి. వెళ్ళేలోపు ఈ హస్తం గుర్తు గురించి తెలియజేయాలి అని సింగిల్ షీట్ అనమాట, బ్యాక్ సింగిల్ పేపర్ తయారు చేసి, ఈవిడ బ్లాక్ ఉంటుంది ఇప్పుడులాగా డిజిటల్ ఫోటోలు ఇమీడియట్గా మనం ఏమీ చేయలేనటువంటి ఒక టైం అది 78 అంటే. ఆ టైంలో ఏం చేశారంటే ఇందిరాగాంధీ గారు బ్లాక్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది, మ్యాటర్ టక టైప్ చేయించి వెనకాల హస్తం గుర్తని చెప్పాలి కదా, ఆ నల్లటి ఇంక్ ఉంటుంది,
ఆ ఇంక్ మీద చేయి పెట్టి మిషన్ మ్యాన్ వాళ్ళని వెనకాల కింద హస్తం గుర్తుని ప్రింట్ అయిపోయింది, దాని మీద ఇలా హస్తం వేయండి అన్ని పేపర్ల మీద అలా హస్తం ప్రింట్ చేయించి ఆవిడ స్పీచ్ అయిపోయే టైంకి పేపర్స్ తీసుకెళ్ళి ఈయన అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆవిడ టిఫిన్ చేస్తున్న సమయంలో ఆవిడకి రాజగోపాల్ నాయుడు గారు తీసుకొచ్చి ఇట్లా ఎస్వి యూనివర్సిటీ నుంచి ఈయన అని చెప్పి చూపించారు, ఈయనే మన చంద్రగిరి అభ్యర్థి అంటే ఆవిడ ఇలా ఒక లుక్ అనమాట, ఆపాద మస్తకం మస్తకాపాదం చూసి ఓకే చంద్రబాబు నాయుడు గారు అంతే ఇందిరాగాంధీ. అట్లాగే ఆవుల మోహన్ రెడ్డి గారిని ఆయన మర్రి చెన్నారెడ్డి గారి శిష్యుడు, ఆయన వచ్చి ఇందిరాగాంధీ గారికి ఆయన 24 కంప్లీటెడ్ 25 ఆవుల మోహన్ రెడ్డి గారు. టెక్నికల్గా కూడా అప్పుడు ఏదో ఇష్యూ అయింది, వయసు సరిపోదని ఆయన ఎలక్ట్ అవటం తర్వాత దాన్ని అప్పటికి కరెక్ట్గా ఆయన వయసు సరిపోవటం లాంటిది అయింది. అప్పుడు ఆయన్ని వాళ్ళిద్దరిని అప్పుడు ఇందిరాగాంధీ గారు ఓకే చేశారు. అట్లా వచ్చి ఆయన పట్టాభిరామస్వామి చౌదరి జనతా పార్టీ అభ్యర్థి, ఆయన మీద 3000 లోపు ఓట్ల ఆధిక్యతతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. అప్పట్లో మా నాన్నగారు వాళ్ళు చెప్పేది ఏంటంటే చంద్రగిరిలో గెలవటానికి రాజగోపాల్ నాయుడు గారి అండదండలతో పాటు మండలాల్లో ఏంటంటే ప్రతి మండలానికి ఒక సామంతరాజులాగా ఉంటారు మండలాధ్యక్షులు. తర్వాత మండల వ్యవస్థ వచ్చినప్పటికీ మండలాలు అనేవి తర్వాత ఏర్పడినప్పటికీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మండల వ్యవస్థ వచ్చింది. అంతకుముందు ఏంటంటే నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు రాజు అనమాట. ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్పిందే వేదం, అసలు వాళ్ళు చెప్తేనే ఎవరికి చెప్తేనే వాళ్ళు ఓట్లు వేస్తారు, అటువంటి ఒక పరిస్థితి కదా. ఈయన ప్రతి మండలంలో ఆ మండలంలో ఎవరైతే గొప్ప నాయకుడు ఉంటాడో వాళ్ళతో మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకునేవారు మా జిల్లాలో. మీకు అర్థమైంది అంటే ఎదిగే వాళ్ళని ఎప్పుడైనా సరే ఒడిసి పట్టుకోవాలని అనుకుంటారు కాబట్టి ఎవరికి వాళ్ళు మా అమ్మాయిని చేసుకుంటారు. మా జిల్లాలో అది బాగా మేము వినేవాళ్ళం మా చిన్నతనంలో. ఆ తర్వాత ఆయన రాష్ట్ర మంత్రి కావటం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కావటం కాంగ్రెస్ పార్టీలో. ఆయన రాజశేఖర్ గారు రెడ్డి కాంగ్రెస్ అంటారు, ఆ కాంగ్రెస్ నుంచి గెలిచి వచ్చిన రెడ్డి కాంగ్రెస్ తర్వాత ఇందిరా కాంగ్రెస్లో విలీనం చేసేసిన వీళ్ళందరూ తర్వాత మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయిపోయినా వీళ్ళందరూ ఏంటంటే ఒకేసారి మీకు రాష్ట్ర మంత్రులుగా రాణించినటువంటి ఒక ముద్రగడ పద్మనాభం గారు అప్పుడే హౌస్లోకి వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు అప్పుడే హౌస్లోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడే హౌస్లోకి వచ్చారు. ఇట్లా రంగా గారు 84 తర్వాత నెక్స్ట్ తర్వాత మీకేంటంటే 82 ఎన్నికలకి ఆ ఎన్నికల లోపు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని అల్లుడిని చేసేసుకున్నారు. అప్పటికి అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు. వాస్తవానికి భువనేశ్వర్ గారికి సంబంధాలు చూస్తూ రామారావు గారికి ఏంటంటే ఈ నెల్లూరులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి అవమానం ఒకటి ఉండిపోయింది. జనార్దన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర మంత్రి హోదాలో వచ్చి ఎన్టీ రామారావు గారిని అవమానించడం, డయస్ మీద కూడా అవమానించడం, గెస్ట్ హౌస్లో అవమానించడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరో ఒకరు పొలిటికల్ ఒక పవర్ఫుల్ పర్సన్ మన ఫ్యామిలీలో ఉండాలనేటటువంటి ఒక నిర్ణయానికి ఎన్టీ రామారావు గారు వచ్చేసారు. అప్పటికి వచ్చిన తర్వాత చాలామంది చెప్పే విషయం, నేను కూడా మా నాన్నగారు వీళ్ళు చెప్పగా విన్న విషయం ఏంటంటే ఆయన నిమ్మకూరు వెళ్ళాలి, బాగా రాత్రి అయిపోయింది, అసలు ఆయనే డ్రైవ్ చేసుకుని మద్రాసు నుంచి వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు డ్రైవర్ ఉన్నప్పటికీ ఆయన డ్రైవ్ చేయడం మహా ఇష్టం ఎన్టీ రామారావు గారికి. ఒకసారి బాగా అలసిపోయి షూటింగ్ అయిన తర్వాత మద్రాసు నుంచి బయలుదేరినట్టున్నారు. గుంటూరుకు వచ్చేటప్పటికి ఏంటంటే బాగా అలసిపోయారంట. అలసిపోయి ఆర్ఎన్బి బంగ్లాలో, పంచాయతీరాజ్ బంగ్లాలోనూ మనం కాసేపు సేద తీరి ప్రశాంతంగా ఉదయం డ్రైవ్ చేసుకుని వెళ్దాం, సేఫ్ కాదని చెప్పి బంగ్లాలో ఆయన బస్ చేశారు. ఆయన మామూలుగా 2-2:30కి లేచిపోవటం అలవాటు ఆయనకి. ఈలోపే వచ్చి వాచ్మెన్ ఎవడో మేనేజర్ వచ్చి రామారావు గారు బాగా ఆత్మహత్య నిద్రపోతుంటే దబ తలుపులు బాతున్నారంట. బాస్తే రామారావు గారు ఏమనుకున్నారంటే 2:30 అయిపోయిందేమో, లేపుతున్నాడేమో, మన డ్రైవర్ ఏమైనా లేపుతున్నాడు. లేచి చూస్తే వాడు మేనేజర్ ఉన్నాడు. ఏంటంటే పలానా మంత్రి గారు వచ్చారు, మీరు ఖాళీ చేయాలన్నాడంట. ఏసీ ఆ ఒక్క రూమ్లోనే ఉంది. అంటే రామారావు గారికి ఎట్లా ఉంటుంది, ఆంధ్రుల ఆరాధ్య దైవము, వెండితెర వేల్పు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, రాముడు అంటే ఎన్టీఆర్, కృష్ణుడు అంటే ఎన్టీఆర్, ఇదే కదా సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. అట్లాంటిది ఒక మేనేజరు వాడు గజగజ వణికిపోతూనే చెప్తున్నాడు, సార్ వచ్చింది మంత్రి గారు సార్, ఉన్నది ఒకే ఏసీ రూమ్, ఖాళీ చేయాలి సార్ అని. రామారావు గారి ఆన్సర్ కోసం కూడా వాడు ఎదురు చూడకుండా వాడు లోపలికి వచ్చి రామారావు గారు పెట్టేవాడ వాడు తీసుకెళ్ళి బయట పెట్టేసేటటువంటి ఒక పరిస్థితి. అది రామారావు గారిని ఎక్కువ ఆలోచింపజేసిందంట. అంటే పవర్ అంటే ఇలా ఉంటుందా అని రామారావు గారు మొదట చంద్రబాబు నాయుడు గారిని ఆ అల్లుడిని చేసుకోవడానికి ఇవన్నీ వరుస సంఘటనలు అండి కారణం. అలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత అసలు మన వాళ్ళు ఎవరున్నారు మంత్రివర్గంలో చూసి అందులో మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ
ఆ క్యాబినెట్లో మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ అప్పటికి బాబు గారే చూసి ఎస్ సెలెక్టెడ్ అని చెప్పి Okay. వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఏది రంగంపేట వెళ్ళారు, నారావారిపల్లి అంటారు కదా, అక్కడికి రామారావు గారు బసవతారకమ్మ గారు ఆ ఇల్లు అది చూడటానికి వెళితే మేము ఇట్లా 4 ఎకరాలే, మేము 4 ఎకరాల ఆసాములమే అని చెప్పినటువంటి సంఘటనలు వీళ్ళకి చెప్తారు ఆ గ్రామస్తులు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు చాలా పక్క ఇల్లు నిర్మించారనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత అందరూ ఆలోచిస్తున్నారు పొలిటికల్ సర్కిల్స్లో ఏంటంటే రామారావు గారు ఒక మినిస్టర్ని అల్లుడుగా తెచ్చుకున్నాడు, ఏదో జరుగుతోంది రామారావు గారు ఇట్లా ఇది చేస్తున్నారంటే. అదే సమయంలో ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం కాకుండా కమ్మ సామాజిక వర్గం ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నిస్తుంది. కొత్త రఘురామయ్య గారిని ఆయన గుంటూరు ఎంపీగా చేశారు. ఆయన పేరు ఒకసారి పరిశీలనలోకి వచ్చింది. తర్వాత ఏంటంటే నాదెండ్ల భాస్కర్రావు గారు ఈ నెంబర్ 2, నెంబర్ 3 ప్లేస్లో ఉన్నారు. ఈ 78 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెన్నారెడ్డి గారితో పాటు జి రాజారాం గారితో పాటు ఆయన కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం నుంచి నాదెండ్ల భాస్కర్రావు గారి పాత్ర చాలా ఉంది ఆ సమయంలో అధికారంలోకి రావడానికి. ఆయన ఇందిరాగాంధీ గారితో ఆయన తన శైలిలో ఆయన వ్యవహారాన్ని ఆయన నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి కావడానికి. అయితే రెడ్డి తర్వాత రెడ్డి అనేటటువంటి ఒక సంప్రదాయంలోనే అంజయ్య గారి తర్వాత ఎన్టీ రామారావు గారు సామాజిక వర్గం వాళ్ళు ఇట్లా ఎన్టీ రామారావు గారే ఏదో చేయబోతున్నారు అనేటటువంటిది ఆలోచించి వీళ్ళు ఏం చేశారంటే భవనం జయప్రద గారిని ఆవిడ కమ్మ వినుకొండ ఎమ్మెల్యే చేశారు, మన గుండం గంగరాజు గారు అత్తగారు. భవనం వెంకటరామిరెడ్డి గారు ఆవిడ భర్త, ఆయన శాసనమండలిలో ఉన్నారు. ఆయన తీసుకొచ్చి ఆ భవనం వెంకటరామిరెడ్డి గారు ఎవరు మళ్ళీ గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఎన్టీ రామారావు గారు సహాధ్యాయి. ఓకే. తీసుకొచ్చి రామారావు గారు క్లాస్మేటు, ఆయన వైఫ్ ఏమో కమ్మ, ఆయన్ని సీఎం చేస్తే రామారావు గారిని ఆ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే భలే ఉంటుందని చెప్పి భవనం వెంకటరామరెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. చేసి వీళ్ళ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎన్టీ రామారావు గారిని ఆహ్వానించారు. ఓకే, అదే కొంప ముంచింది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారానికి వచ్చారో ఆ క్యాన్వాయిలు, ఆ ప్రమాణ స్వీకారము, గవర్నరు అంతఃకరణ శుద్ధిగా అనేసి వాళ్ళు చేసే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అని చేసేటటువంటి ప్రమాణ స్వీకారం ఇవన్నీ చూశారు ఆయన. ఇవన్నీ చూసిన తర్వాత ఓహో పవర్ అంటే ఇలా ఉంటుందా, ఖచ్చితంగా మనం రాజకీయాల్లోకి రావాలి. అయితే చంద్రబాబు నాయుడు గారి కాంగ్రెస్లో ఏంటి, అసలు రామారావు గారు సొంత మామగారు అయినప్పటికీ, పిల్లనిచ్చిన మామగారు అయినప్పటికీ ఇప్పటికిప్పుడు పార్టీ పెడితే ఒక 60-70 స్థానాలు వస్తాయేమో కానీ ఆయనేమి మ్యాజిక్ ఫిగర్ని దాటేసి చీఫ్ మినిస్టర్ అయిపోతారు అనేటటువంటి ఆలోచన రావట్లా. ఎందుకు రావట్లేదంటే ఆంధ్రజ్యోతి సంపాదకులప్పుడు కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఏంటి కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ ఎంపీ. ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మామగారు పార్టీ పెడుతున్నారు కదా, ఏంటి మీ స్టాండ్ ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు, నేను ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎప్పటి నుంచి పత్రిక నడుపుతున్నా, ఎప్పటి నుంచి నేను ఒక పారిశ్రామికవేత్తని, కాంగ్రెస్ పార్టీ ఉండగా అసలు వేరే పార్టీ అధికారంలోకి రాదు. ఎందుకంటే 35 సంవత్సరాలుగా అధికారంలో వాళ్ళే ఉన్నారు. వామపక్షాలు చేసే ప్రయత్నాలు వామపక్షాలు చేశారు, ఏవేవో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. సాధ్యం కాదు. మరిచెన్నారెడ్డి లాంటి వాడే, అనంతల మదన్మోహన్ లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజాసమితిని పెట్టి వాళ్ళు అక్కడ అన్ని ఎంపీలు గెలిచి వాళ్ళు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసారు. నువ్వు ఇప్పుడు చూసావా, జనతాలో ఉన్న చాలామంది శాసనసభ్యులు రెడ్డి కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇందిరా కాంగ్రెస్లోకి వచ్చి ఇది మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయిపోయింది. సాధ్యం కాదు, అసలు మామూలు విషయం కాదు. నేను ఇంతకాలంగా ఆయన కమ్మ సామాజిక వర్గం కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆయన చెప్పిన తర్వాత బాబు గారు కూడా ఆలోచనలు పడిపోయారు. ఈ లోపల ఇక్కడ నాదెండ్ల భాస్కర్రావు గారు, రామోజీరావు గారు, ఉపేంద్ర గారు ఇట్లా వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి ఒక వెనుకొండి బూస్టింగ్ ఇచ్చేస్తారు, ఇచ్చి దీనిని తీర్చిదిద్ది తీసుకొస్తే ఆ సమయంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కొన్ని స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీకి కొన్ని స్థానాలు వచ్చి ఒకవేళ హంగ్ లాంటిది ఏర్పడేటటువంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళి మామగారిని ముఖ్యమంత్రిని చేయాలనేటటువంటి ఆలోచన చేశారని కూడా బాబు గారు పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు మనకి. అప్పుడు పక్కన ఉన్నవాళ్ళు అటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి అందుకే ఆయన అధిష్టానం ఆయన చేత అవసరమైతే మా మీద అయినా పోటీ చేస్తాననేటటువంటి ప్రకటన చేయించడం చంద్రబాబు నాయుడు గారు మేడసాని వెంకటరామనాయుడు గారి చేతిలో 17,000 పైచిలు కోట్లు 18,000 లోపు ఓట్లతో ఆయన ఓడిపోవటం. ఆ సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏంటంటే 15 నియోజకవర్గాలు 3 ఎస్సీ రిజర్వ్డ్ పోను, 12 జనరల్ నియోజకవర్గాల్లో 6 రెడ్డి సామాజిక వర్గానికి, 4 కమ్మ సామాజిక వర్గానికి, 1 క్షత్రియ సామాజిక వర్గానికి, 1 వెనుకబడిన తరగతులకి కేటాయించారు.
ఆ ఒకటి వెనుకబడిన తరగతులు కేటాయించింది బగ్గిడి గోపాల్ గారిని, పొంగనూరు నియోజకవర్గం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి రావాలి, వెంటనే కొద్ది నెలల వ్యవధిలో ఆయన పార్టీలోకి రావాలనేటటువంటి ప్రతిపాదన రావటం, ఆ ప్రతిపాదన రామారావు గారు పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన తెలియజేసిన వెంటనే విపరీతంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మీ మీద అవసరమైతే పోటీ చేస్తానని అన్నారు. అలాంటిది ఇప్పుడు మీరు కుటుంబ పార్టీని చేద్దాం అనుకుంటున్నారు. అప్పటికే రామారావు గారి కుమారులు అయినటువంటి జయకృష్ణ గారు, ఆయన రామారావు గారితో కొనసాగుతారు. త్రివిక్రమరావు గారు కూడా ఉన్నారు కొన్ని అంశాలు, హరికృష్ణ గారు ఉన్నారు, స్వయంగా పెద్దలు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు చాలా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా వస్తే మొత్తం ఇదంతా కుటుంబ పార్టీ అయిపోతుంది అన్నగారు అని చెప్పి అందరూ వ్యతిరేకించేటప్పటికి రామారావు గారికి అర్థం కాల. ఈ బగ్గిడి గోపాల్ గారు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఎన్టీ రామారావు గారికి ఎంతో ఇష్టడైనటువంటి ఆయన అభిమాని ఈ సి సుదర్శనం గారు ఫ్రమ్ మదనపల్లి. ఓకే. పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రిక ఏదైతే ఉందో దాని ఎడిటర్ అండ్ పబ్లిషర్, ఎన్టీఆర్ సాంస్కృతిక సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మదనపల్లి కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన ఈ బగ్గిడి గోపాల్ గారు. అంటే సుదర్శనం గారికి కేటాయించినటువంటి స్థానాన్ని సుదర్శనం గారికి కేటాయించలేకపోగా 3 బీ ఫారంలు సుదర్శనం గారికి ఇచ్చారు. పొంగనూరు, మదనపల్లి, తంబళ్ళపల్లి ఎవరి పేరైనా మీరు ప్రతిపాదించవచ్చు, మీ సామాజిక వర్గం నుంచి కాకుండా. ఓకే. మదనపల్లి కమ్మ సామాజిక వర్గానికే కేటాయించాలి అని. అలా అక్కడ రెడ్డి అని ఉంటుంది, కమ్మ రాటకొండ నారాయణ రెడ్డిని, ఆయన సుదర్శనం గారిని ఒకరోజు అర్ధరాత్రి పూట వచ్చి నా పేరు ప్రతిపాదించు, నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాను కదా అని చెప్పి ఆయన అభ్యర్థించడంతో ఆయన పేరు రాయటం. ఏవి ఉమాశంకర్ రెడ్డి గారిని తంబళ్ళపల్లి, ఆయన ఓడిపోయారు, ఆ త్రిముఖ పోటీ ఇండిపెండెంట్ అభ్యర్థి అప్పుడు గెలిచారు. ఆ తర్వాత ఆయన హత్యగావించబడ్డారు. వారి కుటుంబం ఏవి లక్ష్మీదేవమ్మ గారు, ప్రవీణ్ రెడ్డి గారు, వాళ్ళందరూ తెలుగుదేశం శాసనసభ్యులు. ఈ బగ్గిడి గోపాల్ గారు గెలిచారు కదా, ఈయన వెనుకబడిన తరగతులు గాండ్ల సామాజిక వర్గం. చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి వచ్చిన వెంటనే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చేరిపోయారు. వెంటనే రామారావు గారికి ఏంటంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు హౌస్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా హౌస్లో చూడాలి. ఇది ఇంట్లో ఏంటంటే పురంధేశ్వర్ గారు వర్సెస్ భువనేశ్వర్ గారు అనమాట ఇదంతా. ఓకే. అనేటప్పటికీ సుదర్శనం గారిని అనుసంధానించారు. ఏమని, పొంగనూరు నుంచి బగ్గిడి గోపాల్ గారిని రాజీనామా చేయమనండి అని చెప్పి వెళ్ళి సుదర్శనం గారు అడిగితే బగ్గిడి గోపాల్ గారు, ఇంతమంది రెడ్లు ఉన్నారు, ఇంతమంది కమ్మవాళ్ళు ఉన్నారు, నేను బీసీని నేనే రాజీనామా చేయాలి, మరి బీసీల పార్టీ అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాదు, నేను రాజీనామా చేయను అన్నాడు. ఆయన చేయనని ఆ తర్వాత నాదెండ్ల వర్గంలో చేరారు బగ్గిడి గోపాల్ గారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఒక పూర్వరంగం. ఆ తర్వాత కర్షక పరిషత్తుని చంద్రబాబు నాయుడు గారి కోసమే ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి ఒక వ్యవస్థని తయారు చేసి దానికి చైర్మన్ చేశారు, పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు. తిరిగి ఆయన పోటీ చేయడానికి 1989 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. కుప్పం నుంచి నాటి నుంచి నేటి వరకు అన్ని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక వెబ్ సిరీస్లో చూసింది ఏంటంటే, ఈయన విద్యార్థి దశ నుంచి వెళ్ళి ఉండడము, రాజశేఖర రెడ్డి గారు ఈయన కలిసి ట్రావెల్ చేయడము, అసంబద్ధమైనటువంటి కలిసి ట్రావెల్ చేయడంలో ఈయనకు నత్తి ఉంటే ఈయన సహాయం చేశారు, ఈయన స్పీచ్లు ఇచ్చారు అనేసి చూడడము, అన్ని అసంబద్ధమైనటువంటి అసంకల్పిత. ఇందిరాగాంధీ గారు ఆ సభకు సంబంధించి జనాల్ని పోగు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కీలక భూమిక పోషించినప్పుడు రాయలసీమ నుంచి ఇతను రేపు మన పార్టీ నుంచి వెలుగొందుతాడు అనేసి చేయడం, అటువంటివి ఏవీ లేవండి. ఎందుకంటే మీకు ఎవరికి వాడు అప్పటికి చిత్తూరు, కడప జిల్లాల నుంచి ముఖ్యమంత్రులు కాలేదండి ఎవరు. కర్నూలు, అనంతపురం జిల్లా నుంచి ముఖ్యమంత్రులు అయిపోయారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయ్యారు, తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు అయ్యారు, దామోదరం సంజీవయ్య గారు అయ్యారు, వీళ్ళందరూ అక్కడి నుంచి అయ్యారు. మీకు చిత్తూరు జిల్లా నుంచి వాస్తవానికి మిస్ అయింది కిరణ్ కుమార్ రెడ్డి గారు నాన్నగారు, నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సింది వాయిల్పాడు నియోజకవర్గం, కానీ ఆయన అనారోగ్య కారణాలతో దీంతో ఆయన సున్నితంగా తిరస్కరిస్తే భవనం వెంకటరామరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇలా ఉంది. అప్పుడు చిత్తూరు జిల్లా నుంచి ఎవరవుతారు, కడప జిల్లా నుంచి ఎవరవుతారు అనేది ఎప్పుడు ఉండేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక లీడర్గా ఆయన కంప్లీట్గా ఆయన ఎమర్జ్ అవుతూ వచ్చారో, రామారావు గారి తర్వాత ఎవరవుతారు అనేటటువంటి ఒక ప్రశ్నకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకే ఒక సమాధానం చంద్రబాబు నాయుడు గారు. అట్లా అప్పటికే తన వాసుడుగా బాలకృష్ణ ఉంటారంటే అనౌన్స్ చేసినప్పుడు బాబు గారు ఎట్లా వచ్చారు? అప్పటికి బాబు గారు ఉన్నారు పార్టీలో, కర్షక పరిషత్ చైర్మన్. అంటే రామారావు గారు, అది కూడా మదనపల్లిలో జరిగింది. ఓకే. అది కూడా మదనపల్లి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా. ఆ ఎన్నికల ప్రచారానికి రామారావు గారు, బాలకృష్ణ గారు వచ్చారు. ఓకే. ఆ బాలకృష్ణ గారి వచ్చే సమయానికి వచ్చినటువంటి మిషన్ కాంపౌండ్ అంటారు, అక్కడ వచ్చినటువంటి ఆ జనాన్ని చూసి ఎన్టీ రామారావు గారు భావోద్వేగానికి లోనైపోయారు. నా వారసుడు బాలకృష్ణ అని ఎన్టీ రామారావు గారు ఆయన
అలవోకగా అనేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో చాలా పెద్ద చర్చ జరిగిందని అందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులందరినీ కూడా తన కనుసన్నలలో శాసించేటటువంటి విధంగా తీర్చిదిద్దుకున్నారు వాళ్ళందరినీ. అంటే ఇంకోటి ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఈయన బాధపడుతుంటే బోనమ్మ బాధ తట్టుకోలేక ఎన్టీఆర్ గారు మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించారు. అది వాస్తవం అండి. ఇప్పుడు లోకేష్ గారికి పట్టాభిషేకం జరగాలని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు అని అంటే చాలా మంది భువనేశ్వర్ గారిని, ఆ తర్వాత బ్రహ్మిణి గారి పేరు చెప్తున్నారు. భువనేశ్వర్ గారి పేరు ప్రముఖంగా చెప్తున్నారు. ఇక్కడ అదేంటంటే అప్పుడు భువనేశ్వర్ గారు ఏంటంటే ఖచ్చితంగా పురంధేశ్వరి గారి భర్త డాక్టర్ గారు పార్టీలో ఒక వెలుగు వెలుగుతున్నారు. ఆ సందర్భంగా మా ఆయన కూడా ఒక వెలుగు వెలగాలని పాపం ఆవిడకు ఉంటుంది కదండి భువనేశ్వరి గారికి. అందుకని వెళ్ళి రామారావు గారితో అదన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ ఏంటంటే స్వయం ప్రతిపత్తిగా ఎదిగిన నేత, నో డౌట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నేను మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. ఎందుకు ఈ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానంటే పార్టీ శ్రేణుల్ని యాక్టివ్ చేయటం, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయటం, పార్టీ శ్రేణులను ఎప్పుడు పనిచేసేటటువంటి వాళ్ళుగా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతంలో పార్టీ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ద్వితీయ శ్రేణి నాయకులందరినీ కూడా ఏంటంటే ఆయనకి నేను తెలుసు అనేటటువంటి ఒక ఇల్యూషన్లో పెడతారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఆయనకు తెలుసు, మీకు అర్థమైంది కదా. మీరు వెళ్ళి ఏం మాట్లాడుతున్నా, నేను వెళ్ళి ఏం మాట్లాడుతున్నా, ఎస్ ఐఎమ్ ఫర్ దట్ అని బాబు గారు అనేవి చాలా మనకు కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తే నా గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు అనేటటువంటి ఒక ఇల్యూషన్లో పెడతారు. అది నాయకుడి సహజమైన ఉత్తమ అత్యుత్తమ లక్షణాల్లో ఒకటన్నమాట. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మాస్టర్. అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మీకు ప్రతిరోజు ఎంతమందిని కలవాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనేటటువంటి ఒక ఆ టైం టేబుల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అవన్నీ ఏంటంటే పార్టీని ఇవాళకి సస్టైనబిలిటీలో పార్టీ ఉంది అంటే మీకు ఒకే ఒక దృశ్యం మీరు గుర్తు తెచ్చుకుంటే 2014 ఎన్నికల సమయంలో మీకు ఇక్కడ ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఉన్న సభలో చంద్రబాబు నాయుడు గారితో ముభావంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించారు. మొట్టమొదటి సభ వాళ్ళు ముగ్గురు ఫస్ట్ టైం డయాస్ మీదకి వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు చాలా ముభావంగా ప్రవర్తిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అత్యధిక కాలం పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోరారు. ఎవరు కోరారు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోరి నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను కళ్యాణ్, వచ్చి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి 2014 ఎన్నికల్లో మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొదట ఇంట్లో కలుద్దాం అనుకున్నారు, కాదు మళ్ళీ ఇంకెక్కడో కలుద్దాం అనుకున్నారు, లేదని చెప్పి ప్రశాసన్ నగర్లో ఉన్నటువంటి ఆఫీస్లో కలుద్దామని వెళ్ళి ప్రశాసన్ నగర్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మునివేళ్ల మీద ఇలా వంగి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా కాళ్ళు బార్లా చాపుకొని కూర్చొని మాట్లాడిన దృశ్యం మీకు గుర్తుందో లేదో నాకైతే గుర్తులేదు. గుర్తొచ్చిందా మీకు ఇప్పుడు? విజువల్స్ అప్పుడు పెద్ద సెన్సేషన్ కూడా. నేను ఎందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నువ్వు ఇప్పటిదాకా ఎమ్మెల్యే కూడా కాదు, అవును, ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి పార్టీలో ఒక యువజన విభాగానికి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు. ఆ పార్టీ లేదు ఈవేళ. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం చేసి నువ్వు కొత్తగా మళ్ళీ ఈవేళ మీరు ఒక పార్టీ పెట్టారు. నేను ఎందుకు వచ్చి మిమ్మల్ని కలవాలి అని అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కదా? అయ్యేవారు కాదు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయేవారు. హీ నోస్. చాలా అబ్బురపరిచే విషయాలు. అసలు ఎలా మలుపు తిరిగింది, ఎలా ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది, అధ్యక్షుడు అయిన తర్వాత ఏం జరిగింది అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇప్పటి జనరేషన్కి తెలియని విషయాల్ని, అంటే కొన్ని సినిమాలలో జరిగిన అభూత కల్పనలు అది కాదు, ఆయన స్వయం ప్రతిపత్తిగా ఎదిగాడు. ఎదిగిన తర్వాత తనను తాను ఆ పార్టీలో ఎలా మలుచుకున్నాడు, తన పొజిషన్ ఎలా సుస్థిరం చేసుకున్నాడు అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.